డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 21. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకొని వెళ్ళండి. మీకు నేను స్టోరీస్ ఎపిసోడ్స్ రిలీజ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అందుతాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ పిల్ల చూస్తే అన్నీ మర్చిపోయి వాడెవడితోనో పెళ్లికి సిద్ధమై కూర్చుంది. వీడు చూస్తే ఇలా. దేవుడా, నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారో ఏంటో అనుకుంటూ హీటెక్కిన బుర్రకి రిలాక్సేషన్ కోసం హాట్ కాఫీ ఒకటి కడుపులోకి పంపించేందుకు కిచెన్లోకి నడిచాడు అసద్. వేడివేడి కాఫీ తన కోసమే కాదు, రుద్ర కోసం కూడా సిద్ధం చేసి 2 కప్స్ని ట్రేలో పెట్టి వెనక్కి తిరిగిన అతనికి హెయిర్ సెట్ చేసుకుంటూ అప్పుడే కిచెన్లోకి అడుగు పెడుతూ కనిపించాడు డెవిల్ బాబు. అందుకోండి యువరాజా వారు, తమరి కోసం కాఫీ అన్నాడు ట్రే రుద్ర ముందుకు పెడుతూ అసద్ చాలా డ్రమాటిక్గా. ఈ కషాయం నువ్వే తాగు, నా కోసం నా పెళ్ళాం వచ్చి కాఫీ పెడుతుంది అన్నాడు ఆ కిచెన్కున్న విండోలో నుంచి దూరంగా కనిపిస్తున్న శక్తిని తనదైన ఈవిల్ స్మైల్తో చూస్తూ రుద్ర. ఏంటి, గతం మర్చిపోయి లేడీ గజనీలా మారిన శక్తి వచ్చి నీ కోసం కాఫీ పెడుతుందా? రే, ఎక్కువ చేయకుండా కాఫీ తాగరా బాబు, ఇప్పటికే నువ్వు నా బ్రెయిన్ని హీట్ ఎక్కించింది చాలు అంటూ బలవంతాన రుద్ర చేతిలో కాఫీ కప్ పెట్టాలని చూశాడు అసద్. విసుగ్గా ఓ చూపు అతన్ని చూసి వెంటనే ఇంటి వెనుక వైపుకి నడిచాడు రుద్ర శక్తి కోసం. సోమవారం వ్రతం చేయడానికి శివలింగాన్ని పుట్టమన్నుతో చేయాలి కాబట్టి ఆ మన్ను తీసుకోవడం కోసం రుద్ర ఇంటికి వెనక వైపు కాస్త దూరంలో ఉన్న ఓ పుట్ట దగ్గరికి నడుస్తూ వస్తుంది శక్తి. పుట్ట దగ్గరికి రావడంతోనే ఓణితో పాటు తన పట్టు లంగాని కూడా కొంచెంగా పాదాలకు కాస్త పైకెత్తి నడుములోకి దోపుకొని మట్టి కోసం ముందుకు వంగి చక్కగా చేతుల్లోకి తీసుకుంటుంది. అదే సమయంలో ఆమె వెనుకగా వచ్చి నిలబడిన రుద్ర తనలో హీట్ పుట్టిస్తున్న ఆమె బ్యాక్ని చూస్తూ దురద పుడుతున్న చేతిని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి 2 చేతుల్ని మడిచి లాక్ చేసుకున్నాడు. ఏయ్, ఫాలో అవుతున్నావా నువ్వు నన్ను? వెనక నుంచి వినిపించిన ప్రశ్నకు కనుబొమ్మలు ముడిచి వెనక్కి తల తిప్పి చూసింది శక్తి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తననే చూస్తూ కనిపించాడు రుద్రబాబు. దెబ్బకి లేచి అతనికి అభిముఖంగా నిల్చుంది, మొహం మీదకు పడుతున్న ముంగుర్లను ముంజెత్తో వెనక్కి నెట్టుకుంటూ. ఆ క్రమంలోనే చేతుకున్న బంకమన్ను ఆమె నుదుటి మీద పక్కగా అంటుకుంది. నేను నిన్ను ఫాలో అవ్వడం ఏంటి? నువ్వే నన్ను ఫాలో అవుతున్నావు. నిన్న వాటర్ ఫాల్ దగ్గర, ఈరోజు తెల్లవారుజామున గుళ్ళో కొలం దగ్గర, ఇప్పుడు ఇక్కడ. ఎందుకు నా వెంట పడుతున్నావు? తల ఎగరేస్తూ మరి అడిగింది శక్తి పాప రుద్రబాబు ఒక్కో అడుగు తనకి దగ్గరగా వేస్తూ వస్తుంటే. నేను నీ వెంట పడుతున్నానా? అసలు నేను వెంటపడే ఫిగర్ అనేనిది అన్నాడు ఎడమ కనుబొమ్మను ఎత్తి మరీ చూస్తూ రుద్ర. అప్పటికే అతను శక్తికి అతి చేరువుగా వచ్చి ఇద్దరి మధ్య 3 ఇంచుల గ్యాప్ మాత్రమే మిగిల్చాడు. అది గమనిస్తూ కూడా ఎందుకో తెలియదు శక్తి వెనక్కి తగ్గలేదు. అతని కళ్ళలోకి సూటుగా చూస్తూ, అంత తమరు వెంటపడే ఫిగర్ కానప్పుడు నాది ఎందుకు వస్తున్నట్టు నా వెనకాల ఇలా మీరు అని ముక్కు పుట్టాలు ఎగరేస్తూ మరీ అడిగింది. మళ్ళీ అదే క్వశ్చన్. నేను నీ వెంట పడలేదు, నువ్వే నా కోసం వచ్చావు అంటూ ఆ పక్కనే ఓ 20 అడుగుల దూరంలో కనిపిస్తున్న తన ఇంటిని చూపిస్తూ, అది నా ఇల్లు, నేనుండేది ఇక్కడే, నువ్వే నన్ను వెతుక్కుంటూ నా కోసం వచ్చావు పాపా అన్నాడు పొగరుగా డెవిల్ బాబు. అంత లేదు నీకు అంది ఉక్రోషంగా శక్తి పాప. నొసలు చిట్లించాడు ఆమె అలా అనడంతోనే రుద్ర. అది చూస్తూనే నోరు కాస్త తగ్గించేసి, నేనేమి నీ కోసం రాలేదు, అయినా నాకేం తెలుస్తుంది నువ్వు ఇక్కడ ఉంటావని, ఇది మీ ఇల్లని. నిన్న మొన్నటి వరకు ఇది అమ్మకంలో ఉన్న ఇల్లని తెలుసు. ఇంత సడన్గా నువ్విప్పుడు వచ్చి దీన్ని కొనేసావో నాకేం తెలుస్తుంది? నేను వచ్చింది సోమవారం వ్రతం చేసుకోవడానికి పుట్టమన్ను కోసం. ఇదిగో ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని వచ్చాను. ఈ మన్ను కోసం వచ్చాను కానీ నీ కోసం కాదు అంటూ శక్తి ముద్దుగా మూతి ముడిచేసింది. ఆహా, మన్ను కోసం వచ్చావా? ఎవరిని అడిగి దీన్ని తీసుకెళ్తున్నావు నువ్వు? ఇది నా సైట్. ఇక్కడ నుంచి నువ్వు దీన్ని తీసుకువెళ్ళాలంటే నా పర్మిషన్ ఉండాలని తెలుసా నీకు అన్నాడు రుద్ర కనుబొమ్మలు ఎగరేస్తూ. ఏంటి, ఇంత మన్ను కోసమే నీ దగ్గర నేను పర్మిషన్ తీసుకోవాలా? బాగానే ఉందయ్యా నీతో వ్యవహారం. ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర మన్ను తీసుకుంటాను. నాకేమి నువ్వేమి ఈ మన్ను తీసుకెళ్ళమని పర్మిషన్ ఇవ్వక్కర్లేదు. ఊర్లో పుట్టలకు కొదవా, పుట్ట మన్నుకు కొదవా? తన కాటుక కళ్ళు తిప్పేస్తూ మరీ రుద్రను రెచ్చగొట్టేలా మాట్లాడి పక్కకు తప్పుకొని వెళ్ళిపోవాలని చూసింది శక్తి అక్కడి నుంచి.
వెంటనే ఆమె రెక్క పట్టుకొని వెనక్కి లాక్కున్నాడు రుద్ర. ఆ ఏమయ్యా వదులు! రుద్ర నుంచి తనను తాను విడిపించుకుంది శక్తి కంగారుగా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అయినా అసలేంటి నీ దౌర్జన్యం? అంటూ గట్టిగా ప్రశ్నిస్తూనే అటు ఇటు తననెవరైనా రుద్ర పట్టుకోవడం చూశారేమోనని భయంగా చూసుకుంటుంది శక్తి. అక్కడ దరిదాపుల్లో కూడా ఎవరూ లేకపోవడంతో పరమేశ్వరా అనుకుంటూ ఊపిరి పీల్చుకొని మళ్ళీ రుద్రను చూస్తూ, మాకు చాలా కట్టుబాట్లు ఎక్కువ. నువ్వు సిటీ నుంచి వచ్చినట్టున్నావు. నీకు తెలియదు కాబోలు. ఇక్కడ ఇలా అమ్మాయిల్ని పట్టుకోవడం, మూతి ముద్దులు పెట్టుకోవడం అసలు కరెక్ట్ కాదు. తెలుసా? అసలు నువ్వు పెట్టుకున్న ఆ మూతి ముద్దుకి పరిహారమే ఇప్పుడు నేను చేస్తున్న ఈ సోమవారం వ్రతం. అందుకోసమే పుట్టమన్ను తీసుకోవాలని వచ్చాను అంది శక్తి విసుగ్గా అతనితో. వాట్? ఆమె చెప్పేది వింటూ రుద్ర కొంచెం షాక్ అయ్యాడు. వాట్ లేదు, వంకాయ లేదు. నువ్వు ప్రాణాలు కాపాడడానికి అలా చేసుండొచ్చు. కానీ నా మనసు అయితే ఆ క్షణం చెదిరింది కదా నీ వల్ల. పరమేశ్వరా, ఎంత పెద్ద తప్పది! పవిత్రమైన దేవాలయంలో నా మనసులో నీ మీద ఎటువంటి ఆలోచన వచ్చింది అసలు? అంటూ మొహం చిట్లించిన శక్తిని చూస్తూ తనదైన ఈవిల్ స్మైల్ ఆమెకు విసిరాడు డెవిల్ బాబు. ఆ నవ్వుకి అర్థం తెలిసినట్టే, అయ్యో పరమేశ్వరా, ఏం చేశాను నేను ఈ డెవిల్ గాడితో? నేను ఇలా ఎలా చెప్పేశాను అనుకుంటూ తల కొట్టుకుంది, చేతులకు బంకమన్ను ఉందన్న విషయమే మర్చిపోయి. చటుక్కున ఆమె మణికట్టుని తన పిడికిట్లో బిగించి పట్టుకున్నాడు రుద్ర. అతను పట్టుకోవడంతోనే తన చేతిని చూసుకొని మొహం వికారంగా పెట్టింది. అప్పటికే ఆ బంక తన మొహానికి అంటుకుంటుందని అర్థం చేసుకుంటూ, చేతులు కడుక్కోవాలి నేను వెంటనే అంటూ తన చేతిని వెనక్కి తీసుకోవాలని చూసింది శక్తి అతని నుంచి. అలాగే ఆమె చేతిని విడవకుండా పట్టుకొని తనతో పాటే లోపలికి తీసుకెళ్తున్నాడు రుద్రబాబు. ఓయ్ డెవిల్, వదలవయ్యా, ఎవరైనా చూస్తే ఇంకేం లేదు, అయిపోయినట్టే అంతా అని భయంగా అంటూనే అతని వెంట నడుస్తూ అటు ఇటు తమనెవరైనా చూస్తున్నారేమోనని భయంగా చూసుకుంటుంది శక్తి. వెనుక వైపు ఉన్న చిన్న గేట్ నుంచి తన ఇంటి వరండాలోకి ఆమెను తీసుకెళ్లిన రుద్ర నేరుగా అక్కడే ఉన్న ట్యాప్ ఆన్ చేసి ముందుకు శక్తి పాపను లాగి నీటి దారి కింద జత కలిసిన ఇద్దరు చేతులను ఉంచాడు. బుద్ధిగా అతని చేతులు కడిగిస్తుంటే కడిగించుకున్న శక్తి మొహం కూడా కడగమన్నట్టు ముందుకు వంగింది. ఓ స్ట్రేంజ్ లుక్ ఆమెకు విసిరి దోసిల్లో నీళ్లు పట్టి ఆమె చంద్రవదనంపై ఫోర్స్గా కొట్టాడు. గట్టిగా కళ్ళు మూసిన శక్తి పెదవులు విచ్చుకున్నాయి. నీటి తుంపరులు ఆమె మృదువైన చర్మం మీద నుండి అలా జారిపోతుంటే మరో దోసలు నీళ్లు చిలకరించి నుదుటి మీద అంటుకున్న బంకమన్నుని తనే స్వయంగా తుడిచారు రుద్ర ఇష్టంగా. కలువరేకుల్లాంటి కాటుక కళ్ళను తెరిచి అతన్ని చూసింది శక్తి. నీటి తడిలో తడిచిన ముఖారు విందం, పాలుగారే చెక్కిళ్ళు ఆమెవి. ఇప్పుడు కాస్త నునుపుదనం పెరిగి కొత్త రంగును కూడా అద్దుకున్నాయి. విశాలమైన నుదురు, ఒత్తైన నల్లని కనుబొమ్మలు, వాటి మధ్య ఆమె పెట్టుకున్న స్టిక్కర్ నీళ్లతో కడగడం వల్ల పడిపోయినట్టుంది. లేదిప్పుడు. సంపెంగ ముక్కు, ఆ ముక్కుకి మరింత అందాన్ని పెంచేలా ఉన్న సన్నని నోస్ రింగ్, కొంచెంగా ఉబ్బెత్తుగా ఉండే పై పెదవి, కాస్త పల్చగా ఉన్న కింద పెదవి, రెండూ కలగలిపి అదురుతూ వాటి మీద నిలిచిన ఓ నీటి బిందువు దాని మీద ఆశల్ని రేపుతున్నాయి రుద్రలో. బుగ్గలు కొరుక్కుంటూ ఆమె పెదవులను చూస్తున్న రుద్ర ఇక కంట్రోల్లో ఉండలేక ఆమె వదనానికి తన వదనాన్ని దగ్గరగా తీసుకొచ్చి అదరాలపై తలుక్కుమంటున్న నీటి బిందువుని అందుకోవాలని చూసేంతలో రుద్ర పెద్ద నోరేసుకొని పిలుస్తూ వస్తున్న అసద్ పిలుపు వాళ్ళని అలా చూడడంతోనే అక్కడితో కట్ అయిపోయింది. డిస్టర్బెన్స్ ఆఫ్ యూనివర్స్ వీడు. మనసులో అసద్ని తిట్టుకుంటూ టక్కున శక్తి నుంచి దూరం జరిగి మొహం పక్కకు తిప్పుకున్నాడు రుద్ర. ఇంతవరకు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు రెప్ప కొట్టుక రుద్రనే చూస్తూ ఉండిపోయిన శక్తి అసద్ అరిచిన అరుపుకు గాని అతనంత దగ్గరగా తన మొహాన్ని ఎందుకు తీసుకొచ్చాడో అర్థం చేసుకోలేకపోతుంది. సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నా అంటూ అటు ఇటు తచ్చట్లాడి ఫైనల్గా ఓ వెర్రి నవ్వు ఒకటి వాళ్ళకి విసిరి ఇంట్లోకి పోయాడు అసద్. అసలేం చేస్తున్నావు నువ్వు? అసద్ వెళ్ళిపోవడంతోనే గయ్యం అంది శక్తి రుద్ర మీద. నేనేం చేశాను? ఏం ఎరగనట్టే అన్నాడు డెవిల్ బాబు పొగరుగా. ఏం చేయలేదు, కానీ చేయాలని చూసావు కదా, ఏంటిది? నువ్వు అసలు నాకు కరెక్ట్గా కనిపించట్లేదు అబ్బాయి అంది శక్తి గుర్రుగా చూస్తూ. నేను కరెక్ట్గా కనిపించట్లేదా? నేను నిన్న కిస్ చేయడానికి దగ్గరకు వస్తున్నాను, అండ్ యు నో దట్ టూ. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ చెయ్యి పట్టుకుంటేనే ఊరు కట్టుబాట్లు అది ఇది అంటూ పాటని చెప్పిన దానివి కిస్ చేయడానికి వస్తుంటే వెనక్కి తగ్గలేదు ఎందుకు? అంటే నువ్వు కూడా కావాలని సైలెంట్గా ఉన్నావు కదా. సో నువ్వు కూడా కరెక్ట్ కాదు కదా.
లాజిక్స్ లాగాడు డెవిల్ బాబు శక్తి పాపకి బుర్ర గింగిరాలు తిరిగేలాగా. అలాంటిదేం లేదు. నేనేమి సైలెంట్‌గా ఉండలేదు అని దబాయించడం మొదలుపెట్టింది శక్తి. ఆహా! సైలెంట్‌గా ఉండక ఏం చేశావు? పోనీ నేను కిస్ చేయడానికి వస్తుంటే రెసిస్ట్ చేయాలని చూసావా? అంటూనే రుద్ర ఇంట్లోకి వెళ్ళడానికి ముందుకు నడిచాడు. అతను వెంటే నడుస్తూ చేయలేదనుకో, అయినా నేను నిన్ను అడ్డుకోకపోయి ఉండొచ్చు. కానీ అది కూడా నీ వల్లే అంది శక్తి పాప ఏమాత్రం తగ్గకుండా. నా వలన? విసుగ్గా ఓ చూపు విసిరాడు ఆమెకు డెవిల్ బాబు. హా, నీ వల్లే. నువ్వు నన్నేదో వశీకరణ చేసుకున్నావు. బహుశా అందుకే నేను నువ్వు అలా దగ్గరికి వస్తున్నా కూడా నిన్ను అడ్డుకోవడం కూడా మర్చిపోతున్నాను. నువ్వు పెద్ద మాయల్ పక్కీర్లాగా ఉన్నావు. అమ్మో, నీ నుంచి నేను చాలా దూరంగా ఉండాలి అంది అప్పటికే రుద్రతో కలిసి అతని ఇంటి లోపలికి అడుగు పెట్టేసిన శక్తి గుండెల మీద చేతులు వేసుకొని. వాట్ వశీకరణ? మొహం చిట్లించి అడిగాడు రుద్రబాబు ఆమె చెప్పింది అర్థం కాక. హిప్నాటిజం, హిప్నాటిజం రుద్ర అంటూ అసద్ వీళ్ళిద్దరి మధ్యలోకి వచ్చాడు. అదే అదే. శక్తి కూడా అసద్ మాటకు జత కలిపి, ఆ హిప్నాటిజం ఏదో నువ్వు నాకు చేసావు. నువ్వు పెద్ద మాయగాడివి. నాకు నిన్ను చూస్తుంటే చాలా అనుమానాలు వస్తున్నాయి అంది కళ్ళు చిన్నవి చేసి. సడన్గా శక్తి ఏదో ఆలోచన తన మస్తిష్కంలోకి రావడంతో, ఏం అనుమానాలు వస్తున్నాయి శక్తి అని రాబోతున్న మాటను అక్కడితో మింగేసి అప్పటికే రుద్ర తనని మింగేసేలా చూస్తున్న చూపులకు భయపడి, సిస్టర్ సిస్టర్, నీకు మా వాడిని చూస్తుంటే ఏం అనుమానాలు వస్తున్నాయి అని అడుగుతాడు అసద్. ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని నేను ఊర్లో చూడలేదు. నిన్న చూస్తే వాటర్ ఫాల్ దగ్గర నా వెంట పడ్డావు. ఈరోజు చూస్తే ఇందాక అంత తెల్లవారే సమయంలో గుడిలో నా వెంట కనిపించావు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఇక్కడ ఇల్లే కొనేసానంటూ నాకు కనిపిస్తున్నావు. పైగా నేను నీ వెంట పడుతున్నానంటూ ముందు మాటగా నువ్వే వేసేస్తున్నావు. ఇదంతా చూస్తే నాకు నీ మీద చాలా పెద్ద డౌట్ కొడుతుంది. అంతకన్నా ముఖ్యమైనది, నిన్ను చూసిన దగ్గర నుంచి పిచ్చిదానిలా నేను నీ కోసమే ఆలోచిస్తున్నాను. నువ్వు అంత దగ్గరగా వస్తున్నా కూడా నేను నిన్ను అడ్డుకోలేకపోయాను. నీ కళ్ళలో ఏవో చక్రాలు ఉన్నాయి. ఆ చక్రాలు చూస్తూ నేనేదో మాయలో పడిపోతున్నాను నీతో. తన కాటుకి కళ్ళని గిర్రు గిర్రుగా తిప్పుతూ మాట్లాడుతున్న శక్తి, ఇదంతా నువ్వు మామూలు మనిషివైతే అస్సలు చేయలేవు. నువ్వు మాయలు చేసే మాంత్రికుడివి. ఆ కళ్ళలో చక్రాలు ఉన్నాయి చూడు. ఆ చక్రాలు తిప్పుకుంటూ నన్ను వశీకరణ చేసి ఏదో చేయాలని చూస్తున్నావు కదా నువ్వు. ఆ అక్క ఉందే, అక్క ఎవరో చెప్పే పరంజ్యోతి నువ్వేనని నా అనుమానం. చెప్పు, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నా వెనక ఎందుకు పడుతున్నావు? నన్నేం చేయాలని చూస్తున్నావు అంటూ రుద్ర మీదకి వెళ్తూ వరుస ప్రశ్నలతో గట్టిగా నిలదీసేస్తుంది శక్తి పాప. ఆ పిల్లకి నోటి దురద ఏమాత్రం తగ్గలేదు. లేడీ గజని అవతారం ఎత్తినా కూడా. వీడికి చూస్తే చెయ్యి దురద. ఆ నోటికి ఇప్పుడు చెయ్యే సమాధానం చెప్పేలాగా ఉంది. ఏదో ఒకటి నేనే చేయాలనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక బిత్తరు చూపులు చూస్తున్న అసత్ గుడ్లు బయటకు వచ్చేసేలా శక్తి మెడ వెనక్కి చేతిని చేర్చి ఫోర్స్గా దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవుల్ని జత కలిపేశాడు రుద్ర. అతనేం చేశాడో అర్థం చేసుకోవడానికి కూడా ఆమెకు 4 క్షణాల సమయం పడితే ఓ 2 క్షణాలు గింజుకున్నా తనకే తెలియకుండా మెల్లిగా అతనికి తన సహకారాన్ని అందించేస్తుంది పాప. 1/2 నిమిషం తర్వాత ఆమెను వదిలి విసురుగా నెట్టినట్టే తోసేశాడు రుద్ర. కావాలనే తోసేశాడండోయ్. ఏదో లోకంలోకి అలా తీసుకెళ్ళి ఇలా నెట్టేసినట్టు అయింది శక్తి పరిస్థితి. దొంగ సచ్చినోడా గట్టిగా అరిచింది మూతి మీద అరిచేతో తుడుచుకొని శక్తి పాప దెబ్బకి. రుద్ర తనదైన ఈవిల్ స్మైల్తో ఆమెను చూస్తూ, పైన కిస్ కాదు నేను చేసింది, సారీ, డీప్ కిస్. ఆ రబ్ చేసుకోవడం సరిపోదు పాప అన్నాడు పొగరుగా. పరమేశ్వరా, ఎంత ఘోరం జరిగిపోయింది బాబోయ్ అంటూ శక్తి రాగం అందుకుంది వెంటనే. మరిప్పుడు శక్తి ఈ దానికోసం ఏ పరిహారం చేస్తుందంటారు? శక్తి రుద్రకు ఎందుకు ఇంత వెనకే రాగలుగుతుంది అంటే, శక్తికి త్వరలోనే తన గతమంతా గుర్తొచ్చేస్తుందా? అలా అయితే వరుణ్ పరిస్థితి ఏంటి? అసలు వరుణ్ ప్రేమ నిజమైనదంటారా, స్వార్థం అంటారా? శక్తి ఎవరికి సొంతం, రుద్రకా వరుణ్కా? 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోయే వరుణ్ నుంచి తప్పించుకొని శక్తి రుద్ర దగ్గరికి ఎలా చేరుకుంటుంది? అసలు శక్తి తన మనసులో రుద్ర మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో కనిపెట్టగలుగుతుందా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న గతాన్ని ఆమె గుర్తు చేసుకోగలుగుతుందా? రుద్ర ఆమెను తన సొంతం చేసుకోగలుగుతాడా?
ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు రెగ్యులర్‌గా స్టోరీ ఎపిసోడ్స్‌ని ఫాలో అయిపోతూ ఉండాలి. అలా అవ్వాలంటే మీరు ఇరాది ఆడియో తెలుగు స్టోరీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా వీడియోస్‌ని ఎక్కువ లైక్స్‌తో, షేర్స్‌తో, కామెంట్స్‌తో నన్ను ఎంకరేజ్ చేస్తూ తీసుకెళ్ళిపోవాలి ముందుకి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్‌కి గనక ఎక్కువ రెస్పాన్స్ ఉంటే ఈరోజు మిడ్‌నైట్ రావచ్చు అని చెప్తున్నాను. సో, నాకు త్వరగా లైక్స్ 300 దాటించండి. నేను పక్కాగా మీకు ఇంకో ఎపిసోడ్ ఇస్తాను.